రోజు వాక్య బాగా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని ఇచ్చిన అంశం ఏంటంటే, నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి మొట్టమొదట. అది దేవుడు మనకి ఇచ్చిన అంశం. ఏంటది? తెలుసా మీరెవరో? మీకు తెలుసా? చాలా సార్లు మనం ఎవరో మనకు తెలియదు. రెండోది ఏంటంటే, మనం ఎవరో మనం మర్చిపోతాం. ఏమవుతాం? చాలా సందర్భాల్లో మనం ఎవరో మనకు తెలిస్తే ఎన్నడూ కూడా మనం ఏ విషయాల్లో కూడా తగ్గము. రెండోది ఏంటంటే, ఏ విషయాల్లో మనం కలత చెందాం. రెండోది, మనం ఎవరో తెలియడం వల్ల మనకేం జరిగింది అంటే, మనం ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. ఎలా ఉండాలని మనకు తెలిసిందా తెలీదా? ఇప్పుడు నేను మాట చెప్తా వినండి. నేను ఎవరంటే పాస్టర్ గారిని కాబట్టి నాకు ఉండాల్సిన విధులు ఉన్నాయా లేదా? అదే నేను ఒక లోకానుసారి వ్యక్తిని అనుకోండి, చాలా మంది ఈరోజు పాస్టర్ గారుగా ఉండి కూడా పాస్టర్ గారిని గ్రహించలేని బతుకోవాలి చాలా మంది ఉన్నారు. అలాగే విశ్వాసులుగా ఉండి దేవుడి దగ్గరకు వస్తున్నాను, నేను ఆయన బిడ్డ అనే విశ్వాసం చాలా మందికి లేదు ఈరోజు. ఎందుకంటే వారెవరో ముందు వాళ్ళకి గ్రహింపు రావట్లేదు. ఖచ్చితంగా నువ్వెవరో నీకు గ్రహింపు వచ్చిన రోజున నీ జీవితం, నీ పరిస్థితి ఖచ్చితంగా మారదా? నువ్వెవరో నువ్వు గ్రహిస్తే నీ జీవితం మారిద్ది. నువ్వు గ్రహించినంత కాలం నీ జీవితం ఖచ్చితంగా మారదు. ఒకసారి నాతో పాటు చెప్పండి, నేను గ్రహించినంత కాలం నా జీవితం మారదు. మీరు నిజంగా చెప్తాను, మీరు గ్రహించిన రోజే మీరు మారతారు. మీకు బాగా అర్థమైన విషయం చెప్తున్నాను. ఫస్ట్ లో నేను దేవుడు నమ్ముకున్న కొత్తలో నేను ఇంకప్పుడు బాప్తిసం కూడా తీసుకోవాలి. దేవుడు నాకు కళ ద్వారా కొన్ని విషయాలు చూపిస్తా మాట్లాడుతూ ఉండి, నేను నీకు దురాత్మల మీద అధికారం ఇచ్చాను, రోగాల మీద నీకు అధికారం ఇచ్చాను, అలా ఇచ్చాను చెబుతా ఉండేవాడు దేవుడు. నేను కూడా కళ బాగుంది, దేవుడు నాకు ఇప్పిస్తాను అని చెప్పేవాడిని, జనాలకు తెలిపేవాడిని, నేను అనుకునేవాడిని. కానీ పరిస్థితులు అనేవి నాకు ఎదురించినప్పుడు మాత్రం ఆ గ్రహింపు అనేది నాకు ఉండేది కాదు. ఏముండేది కాదు. ఒకసారి నేను బైబిల్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మా చర్చికి ఒక దెయ్యం బట్టి అమ్మాయిని తీసుకొచ్చారు. నాకు అసలు చాలా భయం, దెయ్యాలంటే అసలు ఎంత పిరుకోండి అంటే అంత పిరుకోండి అన్నమాట. అయితే తీసుకొస్తే నా పాస్టర్ గారు ప్రార్థన చేసి వదలకూడదు తీసుకురండి అని చెప్పేసి తీసుకొచ్చి హడావిడి చేశారు చాలాసేపు. లోపల నుంచి నాకు ప్రేరేపణ వస్తుంది, ప్రార్థన చేయి నేను కార్యం చేస్తాను, ప్రార్థన చేయి నేను కార్యం చేస్తాను. అయితే నాకేమనిపిస్తుంది, అబ్బో నాకు అంత సీన్ లేదు. నేను నిన్నగా మారు మనసు పొందాను, మారు మనసే పొందా, ఇంకా బాప్తిసం కూడా పొందరా. నిన్నగా మొన్నే నమ్ముకుంటే నా వల్ల ఇద్దా? నా వల్ల కాదు, నాకు అంత సీన్ లేదు అనుకుంటుండేవు. నాకు నేను ఇక అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఎన్నో సంవత్సరాల నుంచి దురాత్మ ఏడిపిస్తుందయ్యా, ఈ రోజు కనుక మీరు ప్రార్థన చేసి దీన్ని వదల కొడితే కుటుంబం మారు మనసు పొందామన్నారు. సరే పెద్దవాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారు అని చెప్పేసి నేను కూర్చున్నాను కాముగా. కూర్చుంటే అందరూ తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెట్టి డబ్బు కొట్టారు, పాటలు పాడుతున్నారు, చాలా ప్రార్థన చేశారు. కనీసం చిన్న కదలిక కూడా లేదు. దాంట్లో చాలా చేశారు. ఇక ఫలితం లేక తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి దేవుడు నాకు మరలా ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు కళలో. స్టార్టింగ్ స్టేజ్ లో దేవుడు కళలతో మాట్లాడతాడు. కొంతమంది నమ్మర్లే, దేవుడు మాట్లాడాడు అంటారు. వాళ్ళ జీవితం అంతే, వాళ్ళు చూడండి. మాట్లాడుతున్నప్పుడు ప్రభువా నా వల్ల కాదయ్యా, నేను అసలే పిరుకోండి, నేను దేయాలంతమైంది నాయన, నా వల్ల కాదని చెప్పి దేవుడితో చెప్తే దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, నేను నీకు అధికారం ఇచ్చాను, దాన్ని ఉపయోగించని చెప్పాడు. ఆ రాత్రి నాకు ఆ అమ్మాయిలో ఉన్న 2 దెయ్యాలు, అందరూ అనుకుంటారు ఒక దెయ్యం ఉంది, కానీ దేవుడు నాకు చూపించాడు 2 దెయ్యాలు పర్టికులర్గా అమ్మాయిలో ఉన్నాయి. ఎలా వచ్చినాయో కూడా చూపించాడు. రెండోది ఏంటి తెలుసా, నువ్వు నీ వరాన్ని ఉపయోగించకపోవడం వల్ల ఇక్కడ నష్టం జరిగిందని దేవుడు చాలా బాధపడ్డాడు. సరే అలా అయిన తర్వాత నేను పట్టించుకోలేదు, ఆ విషయాన్ని కూడా వదిలేశాను. చాలా పరిస్థితులు నాకు ఎదురొచ్చిన, అలాంటి చాలా మంది దురాత్మ పీడియస్ పడుతున్నాయి, కానీ నేను పట్టించుకునేవాడిని కాదు, చాలా భయపడేవాడిని అనమాట. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, నువ్వెవరో నువ్వు గ్రహించినంత కాలం శత్రువు బలం నీ మీద ఏలుబడి చేస్తావు. నువ్వెవరో నీకు తెలియనంత కాలం నువ్వు ఖచ్చితంగా బలహీనుడిగానే ఉంటావు. నువ్వెవరో నీకు తెలిస్తేనే నువ్వు బలవంతుడిగా మార్చబడతావు. మీకు విషయం తెలుసా, మీ గురించి మీకు తెలియదు. అర్థమైందా? మీ గురించి మీరు అనుకునేది వేరు, మీ గురించి దేవుడు అనుకునేది వేరు. నీ తలంపు నా తలంపు వంటివి కాదు. మన దృష్టిలో మనం ఏమన్నా నేనే ఉంది, నేనంత పాపాత్ముడిని, నేను నేనంత మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో ఎవ్వరు పాపాత్ముడు కాదు. దేవుడు మనల్ని పాపులుగా ఉండడానికి లోకం నుంచి పిలవాల. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? మనం ఆయన పోలికలోకి మార్చబడడానికి ఆయన మనం పిలిచాడు. మీరు నమ్మకపోండి, మీరెవరో మీరు ఈ రాత్రికాల సమయంలో తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఆ తర్వాత మీకు చెప్పినట్టు ఒకసారి దేవుడు ఒక దర్శనం చూపించి, మా ఇంట్లో ఒక దెయ్యం వస్తుంది కల్లో.
వస్తుంటే ప్రభా కాపాడైనా ఈ దెయ్యం మా ఇంటికి వచ్చేస్తుందంటే అప్పుడు నేను దాంతో ఏసే నాతో మాట్లాడుతాను స్వరం ఏంటంటే నువ్వు గద్దించకుండా అది నీ ఇంట్లోంచి పోదన్నాడు. ఏమన్నాడు? గద్దించాల్సింది నేనా దేవుడా? ఎల్లగొట్టాల్సింది నేనా దేవుడా? దేవుడే, కానీ అధికారాన్ని నీకు ఇచ్చాడు. ఏమిచ్చాడు? చాలా మంది ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను, ఆశ్చర్యం ఏంటంటే మోషే ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు దేవుడికి మొరపెడుతున్నప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నాకు మొరపెడుతున్నా, సాగిపో అంటాడు. ఏమంటాడు? పర్టికులర్ గా ఉంది ఆ మాట, నాకు మొరపెడతాం ఎందుకు, సాగిపో అంటాడు. అంటే అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు గ్రహించాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఖచ్చితంగా చెప్తున్నాను, కొన్ని పరిస్థితులు నువ్వు గద్దించాలి. నీ పరిస్థితుల ప్రభావాలు మార్చబడాలని నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పినప్పుడు నీలో ఉన్న శక్తి కార్యరూపకం అవుతుంది. ఏమవుతుంది? మీరు నమ్మండి నమ్మకపోండి, ఖచ్చితంగా మనమందరం దేవుని శక్తి కలిగిన వారమే. మీరు నమ్మితే జరిగిద్ది, నమ్మపోతే ఖచ్చితంగా జరగదు. మీరు నమ్మనంత కాలం మీ జీవితంలో ఏది మీరు పొందలేరు. మీరు నమ్మి విశ్వసించినప్పుడే మీ జీవితంలో ఖచ్చితంగా దేవుని కార్యాలు అనిపిస్తారు. దేవుడు నాకు చెప్పిన తర్వాత సరే భయం చూస్తే నాకు భయం అనిపిస్తుంది. ఆ దెయ్యాలు చూస్తుంటే పర్టికులర్ ఒక రూపం నాకు కనబడుతుంది. అయితే చెప్పు దాన్ని, అది నీ మాట వినేది నీకు లోబడితే అని చెప్పాడు. చెప్పగానే మొట్టమొదటి నేను అన్నాను అన్నాను దాన్ని, ఇలా అని పిలవగానే అది నా వైపు చూసింది. ఏంటి మా ఇంట్లోకి వెళ్తున్నావు అన్నాను. అలా అనగానే దెబ్బకి ఎంత స్పీడ్ గా వచ్చింది అంత స్పీడ్ గా వెనక్కి పారిపోయింది. అప్పుడు మొట్టమొదటి నాలో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏంటి అంటే నా మాటకి శక్తి ఉందన్నమాట, దేవుడు నా మాటలు అంత విధించాడు అనమాట. ఫస్ట్ నా గ్రహింపు వచ్చింది. గ్రహింపు వచ్చినప్పుడు అయితే నేను దేవుడిని అడుగుతున్నప్పుడు అబ్బా నన్ను క్షమించయ్యా, ఎంతకాలం నేను ఉపయోగించలేదు, ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఉపయోగిస్తానని తీర్మానం చేసుకున్నా దేవుడి దగ్గర. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీకు దేవుడిచ్చినది ఏదైనా సరే మీరు వాడకుండా, ఇప్పుడు నేను బాగా అర్థం కాదని చెప్తా, తలాంతులు ఇస్తాడు. ఎవడి సామర్థ్యం చొప్పున వాడికి తలాంతులు ఇచ్చినప్పుడు ఒకడు దాన్ని వృద్ధి చేసుకుంటాడు, ఒకడు కొంచెం వృద్ధి చేస్తాడు, ఒకడు ఏం చేస్తాడు తీసుకెళ్లి పాతేస్తాడు. అంటే ఆ తలాంతుని వృద్ధి చేసుకోవాలా, రెండోది ఉపయోగించుకొని కూడా ఉపయోగించుకోవాలా. దేవుడు వచ్చి ఆ పాతేసిన సన్మానం చేశాడా? దేవుడు వచ్చి ఆ పాతేసిన సన్మానం చేయలా, తీసుకెళ్ళి అటు పక్కన పడి నరకాలు అన్నాడు. ఈ రోజు ఇక్కడ నువ్వు ఉన్నావు అంటే దానికి కారణం ఏంటంటే దేవుడు నీకంటూ ఒక తలాంతినిచ్చి దేవుని రాజ్య స్థాపన కొరకు దేవుడు నిన్ను పిలిచాడు. ఇక్కడ వత్తనే మనం రక్షించబడ్డ లోకంలో నుంచి మీరు తెలుసుకోనంత కాలం, మీ రక్షణ గురించి మీరు ఎరగనంత కాలం అపవాది మిమ్మల్ని బలహీనులుగానే చేస్తుంది. ఎన్నడూ దేవుని దృష్టిలో మీరు అపవిత్రులు కాదు. దేవుడు మిమ్మల్ని ఎన్నడూ అపవిత్రురాలా అపవిత్రుడు అంటాం. కొంతమంది మరీ విచిత్ర చిన్నటికే భయంకరమైన పాపాలు చేసినట్టు ఫీల్ అవుతారు. ఒకడంట దగ్గర దేవుడు దైవభక్తులు చాలా బాగున్నాడు, 10 సంవత్సరాల మందిరం మానేశాడు. కారణం ఏంటన్నా, నేను భయంకరమైన పాపాత్ముడు అన్నాడు. వ్యభిచారం చేస్తున్నావా అన్నా, లేదన్నాడు. ముందు తాగుతావా అన్నా, లేదన్నాడు. పోనేమన్నా సిగరెట్లు కలిసి అలవాటు ఉన్నా, అస్సలు లేదన్నాడు. పేకాట ఆడుతావా అన్నా, అది అన్నాడు. ఏంట్రా నీ భయంకరమైన పాపం అంటే, వారానికి ఒక సినిమా చూస్తాను అన్నా అన్నాడు. ఏమన్నాడు? అది భయంకరమైన పాపం అంటాడు దృష్టిలో. కొంతమంది ఓవరాక్షన్ చేసే బాధకులు ఉంటారు. సినిమా వాల్ పోస్టర్ చూస్తానంట, ఒక అప్పుడంట 3 రోజులు పోసుకుంటే ఏడిచిందంట. ఏడవాలంట మనం కూడా. దారి పోతుంటే కళ్ళ కనబడితే కనబడవా, దీన్ని అతిభక్తి అంటారు. ఏ భక్తి అంటారో లోకంలోకి వెళ్తున్నప్పుడు, ఇప్పుడు నేను అన్నమాట చెప్తానండి, తెల్లటి బట్టలు మనం కట్టుకుని వెళ్తున్నప్పుడు మట్టి పడితే పడదా, దుమ్ము పడితే పడదా. అసలు నేను దుమ్ము పడకూడదు, ధూళి పడకూడదు అంటే నువ్వు లోకంలో బతకూడదు అని అర్థం. ఎందుకంటే మనం లోకంలోకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా లోకం మనల్ని కొన్నిసార్లు ఆకర్షిస్తుంది, లోకానుసారమైన ఎఫెక్ట్ మన మీద పడుతుంది. కానీ మనం ఆ ఎఫెక్ట్ నుంచి దేవుని రక్తాన్ని ఆశ్రయించాలి. దేన్ని ఆశ్రయించాలి? ఇప్పుడు ఈ రోజు నేను శోధనలో పడ్డాను అనుకోండి, పడే ఆ శోధనలో ఉండిపోయి నేను బలహీన, నేను దిక్కుమాలని, నేను దరిద్రులను కూడా కూర్చోవడం కాదు. ఖచ్చితంగా దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీతిమంతుడు 7 సార్లు పడి నేను తిరిగి లేచునని చెప్తుంది. ఏం చెప్తుంది అంటే నీతిమంతుడు పడతాడా? పడ్డా. నీతిమంతుడు అంటే పడనోడు కాదు, పడిన చోట ఉండేవాడే అపవిత్రుడు. ఎక్కడ ఉండేవాడు? ఇప్పుడు నువ్వేదో పడిపోయి ఆడే ఉంటావంటే నీ అంత పిచ్చోడు ప్రపంచం అనుకో లేడు. ఎందుకంటే దేవుడు నీకు మరలా ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు పడిపోయినా తిరిగి లేవాలని దేవుడు కోరుకుంటున్నాడు. విచిత్రమైన మాటలండి, కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇర్మియాతో దేవుడు ఏం మాట్లాడతాడంటే, ఈ ప్రజలు పాపం చేసి ఎందుకు నా వైపు తిరగట్లేదు అంటాడు. ఏమంటాడు అంటే ప్రజలు పాపం చేసినందుకు దేవుడు బాధపడు. అక్కడ బాగా అర్థం చేసుకోండి,
పాపం చేసినందుకు బాధపడలేదు, కానీ పాపం చేసి పాపంలో ఉన్నందుకు బాధపడ్డాడు. ఒక వ్యక్తి పాపం చేస్తే ఎంత తప్పో దాన్ని సరిదిద్దుకోకుండా ఇంకా దానిలో కొనసాగితే అంతే తప్పు. నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు దానిలో కొనసాగినంత కాలం నువ్వు శాపాన్ని అనుభవించక తప్పదు. ఖచ్చితంగా దేవుడు నిలిచి కోరుకునేది ఏంటంటే నువ్వు రూపాంతరం చెందబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. భక్తులైన వారి జీవితాలు ఏ భక్తులు పడిపోలేదా? భక్తులైన వారి జీవితాలు ఎవరు డల్ అవ్వలేదా? ఏ భక్తులు మండినోడు ఆరిపోలేదా? ఆరిపోయినవాడు ఆరిపోయినట్టే ఉంటాడు భక్తులు అనబడరు. భక్తుల జాబితాలను చెరిపివేయబడతారు. ఏ భక్తుడైనా సరే ఆరిపోయినా, ఏ భక్తుడైనా పడిపోయినా మళ్ళీ తిరిగి లేచారు. ఎందుకంటే దేవుని మనసును వాళ్ళు అర్థం చేస్తున్నారు కాబట్టి. ఈరోజు సంఘాల్లో ఏ భక్తి తయారైందో తెలుసా? అధిక భక్తి తయారైంది. ఏ భక్తి? మీకు విషయం చెప్తాను. సొలొమోను ఏమంటాడంటే అధికముగా నీతి మంత్రి వెళ్ళొద్దు అంటాడు. ఏమంటాడు అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న పాపాలు చేయమని అర్థమా? ఇప్పుడు అంతే కదండి, అధికంగా నీతి మంత్రి వెళ్ళొద్దు అంటే చిన్న చిన్న పాపాలు చేయమని అర్థమా? చిన్న చిన్న పాపాలు చేయమని అర్థం కాదు. ఒకవేళ కనుక నువ్వేదైనా అడుగు జాగితే అడుగుని సరి చేసుకోవాలి. కొంతమంది ఏమంటారు తెలుసా? నేను చేసిన పాపాల శిక్ష నేను అనుభవించాల్సిందే, ఇక నా బతికింతేలే, ఇక నేను దేవుడికి పనికిరానులే అంటే దేవుడి మీద జారి పడతారన్నమాట. దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడికి భారం అవుతారని. ఇదంతా కూడా అపవాదం మాయలో ఉన్నారు. ఇదంతే. కొంతమంది ఎందుకు రావట్లేదు? నేను అంత మంచివాడిని కాదు, నేను అంత భక్తి పడిని కాదు దేవుడి దగ్గర రావడానికి. నీకు భక్తి లేదనే, నువ్వు లోకంలో ఉన్నావనే, నువ్వు అపవిత్రుడు అని దేవుడి లోకానికి వచ్చింది. అర్థమైందా? దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడంటే నీ అపవిత్రతను కాబట్టి నేను పవిత్రుడిగా మార్చడానికి. అందుకేసే అంటాడు రోగికి కాని వైద్యుడు ఆరోగ్యవంతుడికి. అంతేనా కదా? వైద్యుడు ఎవరికి కావాలి? రోగం వచ్చినడికి కదా. లేదంటే ఆరోగ్యంగా ఉన్నవాడిని తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకెళ్తారా? రోగం వచ్చిన వాడిని మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. అలాగే లోకంలో పాపంలో పడి చెడిపోయిన వాడిని దేవుడు మార్పు చెంది ఈ రోజు సత్య స్వార్థను నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. వాళ్ళు లోకం నుంచి విడుదల పొందాలంటే సంఘంలో ఉన్న మనం దానికి సాధనాలు అయి ఉండాలి. ఏమై ఉండాలి? అసలు మీకు విషయం తెలుసా? దేవుడు ఏ విషయాన్నైనా సహిస్తాడు, దేవుడు ఏ విషయాన్నైనా క్షమిస్తాడు, కానీ దేవుడు సహించలేని కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్లో మొట్టమొదటిది ఏంటంటే మనం ఇతరులను చెరపడం. ఏం చేయటం? కొంతమంది చూస్తే ఆ సంఘంలోకి రారు. కొంతమంది ఎవరు రారు? మా ఊర్లో ఒక సంఘం ఉంది, వాళ్ళ ఎందుకు పేరు. ఆ సంఘంలో కొంతమంది మెజారిటీ పీపుల్స్ అంటారు అనమాట. పాస్టర్ గారికి బాగా నచ్చింది. అస్సలు మామూలు పాస్టర్ గారిని ఎత్తేస్తారు పైకి. ఎత్తైతే వీళ్ళు మిగతా వాళ్ళు రానిరు, కింద కించపరుస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. వీళ్ళే దేవుడు దేవతనాడు ఫీల్ అవుతూ ఉంటారు చర్చిలో. ఇలాంటి వాళ్ళని దేవుడు ఖచ్చితంగా క్షమించడు. ఎందుకో తెలుసా? దేవుని ఉగ్రత చెరిపే వారి మీద ఖచ్చితంగా వస్తుంది. నువ్వు చెడిపోవడం వేరే విషయం, నీ ద్వారా 10 మందిని ఎడగొట్టావనుకో ఖచ్చితంగా దేవుడు క్షమించను అన్నారు. సరే, ఎందుకు అసలు మనం ఎవరు అంటే ఖచ్చితంగా విలువైన వ్యక్తిలో దేవుడి దృష్టి. ఒకసారి చెప్పండి నాతో పాటు, నేను దేవుడి దృష్టికి విలువైన వ్యక్తి. మన మనిషి దృష్టికి ఎట్లా విలువ వచ్చిందో తెలుసా? ఒక స్టేజ్ అనేది వస్తే విలువ వచ్చింది. ఎప్పుడు వచ్చింది అంటే మనం దేన స్థితిలో ఉన్నాం అనుకో ఎవరు మనకు విలువవాడు. మనం తక్కువలో ఉన్నాం అసలు ఆవిడ పట్టించుకోడు. రెండోది తెలుసా? అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, కించపరుస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు. ఎందుకంటే నీ స్థితిని చూసి సమాజం నీకు విలువనిస్తారు. రెండోది ఏంటో తెలుసా? కొంతమంది కులాన్ని బట్టి, కొంతమంది ఇంటి పేరుని బట్టి అలా ఘనత వస్తుంది. కానీ దేవుడు నిన్ను దేన్ని చూసి కూడా ప్రేమించడం. ఖచ్చితంగా నువ్వు ఎవరో తెలుసా? ఆయన ప్రియమైన బిడ్డవి. ఎవరివి? ఖచ్చితంగా చెప్తున్నా, నీ దృష్టిలో ఎన్నోసార్లు నువ్వు అనుకోవచ్చు నేను పాపాత్మురాలని, నేను పనికిమాలిందని, నేను లోకానుసారం చెప్తున్నాను. కానీ దేవుడు ఎన్నడూ అనలా. అసలు ఒక మాట చెప్తానండి, మీ ముందుగా ఒక విద్యార్థి మీద స్త్రీ వచ్చింది అనుకో, మీరేమంటారు? పాపాత్మురాలు అంటారా, పుణ్యాత్మురాలు అంటారా? మీ దృష్టి ఎలా ఉంటుందో చెప్పనా? మీ దృష్టి కాదులే, లోకం దృష్టి ఎట్లా ఉంటుందంటే ఈ పాపాత్మురాలు, ఈయన బతికింతే, ఈయన చెడిపోయింది, ఈ మాట ఈ పెట్ట అంటారు. కానీ ఏసై దగ్గరికి వస్తే ఆయన ఏమంటారు తెలుసా? అమ్మ అంటాడు. ఏమంటాడు అంటే ఆయన దృష్టికి మన దృష్టికి తేడా ఉందా లేదా? ఇప్పుడు మీకు బాగా అర్థమైన విషయం చెప్తా. తప్పిపోయిన కుమార్ స్టోరీలో తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి ఇంకా దూరంగా కొంచెం రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ముద్దు పెట్టుకుని పరిస్థితులని మార్చేస్తాడు. కుమారుడు పరిస్థితులని ఎప్పుడైనా కూర్చున్నప్పుడు కానీ, తీసుకొచ్చేటప్పుడు కానీ, కలిసినప్పుడు కానీ, ఎరా ఎంతకాలం ఏం చేశా, ఇంతకాలం అక్కడ బతికి అక్కడ చండాలంగా జీవించి కొత్తవా అని ఒక డైలాగ్ అనుకుంటాడా? దేవుడికి కావాల్సింది ఏంటంటే నీ మార్పు. ఏ మార్పు? మనం నికృష్టుడు బాగు చేస్తున్నాడు. నికృష్టుడు అన్న ఎందుకన్నానంటే
జనాల్ని దేవుడి దగ్గర నడిపించాలి కానీ పాస్టర్ అనేవాడు దేవుడి దగ్గర నుంచి దూరం చేయకూడదు. ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి దూరం చేసి ఏ సేవకుడు పరలోకం చచ్చినాడు, నరకానికి పోతాడు. ఒరే తాగుబో సన్నాసి, ఒరే అట్టాంటి సన్నాసి, నువ్వు దేవుడి దగ్గర సన్నిధికి పొందావా? నువ్వు ఆదివారాలు తాగుతా, అక్కడ తాగుతా, ఇక్కడ తాగుతా, దేవుడి దగ్గర పొందావా? నువ్వు నరకానికి పోతావు, రాని మట్ట పోతావు, ఇంట పోతావు, తాగుపోతే ఇష్టం అని తిరుగుతున్నాడు ఆయన ఒక ఆయన. ఇప్పుడు ఇట్టంటి వాళ్ళు ఆయన మార్మల్స్ ఉంటుందా? వచ్చేవాడు కూడా ఏం చేస్తాడు? అట్టంటి వాళ్ళు ఉంటారేమో, కానీ దేవుడు మాత్రం నేను ఎన్నడూ ప్రేమిస్తానే ఉంటాడు. మీకు ఒక విషయం చెప్తా వినండి. దేవుడు ఒక వ్యక్తి ఎంత భయంకరమైన పాప అయినా ఎందుకు ప్రేమిస్తాడంటే, జీవితంలో మనిషి మార్పు చెందాలని దేవుడు కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు? మనిషికి దేవుడికి ఉన్న ఒక తేడా ఏంటంటే, మనుషులు మనం బాగోలేదనుకో మన నాశనానికి కోరుతారు. దేనికి కోరుతారు? మనం చనిపోవాలనుకుంటారు. ఇంటోళ్ళు కూడా కొందరు మనం ఎందుకుంటే నేను ఎట్టండి అనుకుంటారు. కానీ దేవుడు మాత్రం నువ్వు నరకాగ్ని గుండానికి వెళ్ళకూడదని నేను ఎన్నడూ ప్రేమిస్తానే ఉంటాడు. ఆయన ప్రేమ ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా? నరకాగ్ని గుండానికి నువ్వు పోయేదాకా ఉండదు. అది నువ్వు ఆ ప్రేమను అర్థం చేసుకుని గ్రహించడానికి ఆయన దగ్గరకు వస్తే ఆయన ఈ పరిస్థితిని మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ బలహీనత వదిలిపోయిన తర్వాత నేను దేవుడి దగ్గరికి వెళ్దాం, ఈ అలవాటు మానేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్దాం అంటారు. వాళ్ళ జీవితాంతం మారలేరు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి తనంతటి తాను దేన్ని మార్చుకోలేడు. ఒక వ్యక్తి తనంతటి తాను విడుదల పొందలేడు. ఒక వ్యక్తి తనంతటి తాను విడుదల పొందలేడు. కాబట్టి దైవ సహాయం ఆ వ్యక్తికి కావాలి. దేవుని సహాయం ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుంది తెలుసా? ఖచ్చితంగా ఆయన ఎంతకు వచ్చినప్పుడు వస్తుంది. మీకు విషయం చెప్తానండి, మీరు నమ్మినా నమ్మకపోయినా మనం కొందరిగా కూడి మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇక్కడ ఉంటాడు. దేవుడు ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఆయన దగ్గరకు వచ్చి మనమే చేసావు, దేవుడు అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? నీ మనం ఆలకించి ఖచ్చితంగా నీకు ప్రతిఫలాన్ని కలుగజేస్తాడు. ఏం కలుగజేస్తాడు? ఈ లోకంలో నిలబడటానికి మనకు శక్తి చాలదు. మీరు నమ్మని నమ్మకండి, లోకంలో మనం నిలబడటానికి మనం అనుకోవచ్చు, నేను నీతి మంత్రికి నిలబడాలి, నేను అట్లా నిలబడాలని. కానీ కొంతకాలం నిలబడగలం, కొంతకాలం మనం ఏదైనా చేయగలం. ఇప్పుడు నేను మాట చెప్తా వినంటే, ఇప్పుడు నేను మన వరకు డేటింగ్ చేశాను. ఏం చేశాను? దగ్గర దగ్గర నవంబర్ నుంచి డిసెంబర్ వరకు వారానికి ఒకరోజు అన్నం తిన్నాను, 2 పూట్ల ఫ్రూట్స్ తిని 4 రోజులు చేశాను. ఎందుకంటే ఉపవాసం అలవాటు అవ్వింది, ఉపవాస ప్రార్థన మరలా స్టార్ట్ చేద్దాం. ఈ డిసెంబర్ నెల వచ్చిన తర్వాత వారానికి రోజుకి ఒకసారి భోజనం చేశాను. ఉదయం టిఫిన్ తిన్నా, రాత్రి కూడా అన్నం తిన్నా. అంటే మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు తినేది ఏదైనా ఒక్కసారి తిన్నా. ఎప్పుడైతే మరలా ఇది ప్రారంభించానో మరలా చేయడానికి నాకు మనసు రాగా. ఫ్రూట్స్ తిన్నామన్నా నా నోరు సహకరించాల. ఎందుకో చెప్పండి? ఎందుకంటే నేను మనిషిని కాబట్టి. నా అందరు నేను ఏం చేయాలనుకుంటున్నాను? ఒకదాన్ని అనుసరించాలనుకున్నా, కానీ కొంతకాలం అనుసరించా, కానీ కొంచెం వేరియేషన్ వచ్చిందా లేదా? డిసెంబర్ వచ్చిన తర్వాత మీరు నమ్మకండి, ఎంత తగ్గానో మళ్ళీ అంతే తిరిగి వచ్చా. ఎంత ఒక్క రోజైనా కష్టపడి నేను కొంత తగ్గితే డిసెంబర్ 1 నెలకి 2 నెలలు ఎంత తగ్గానో ఒక్క నెలకు అంత వచ్చేసాను. మళ్ళీ చాలా లిమిటేషన్ మెయింటైన్ చేశాను. నేను ఒక్క రోజు అయితే ఒక పూట ఒక్కసారి తిన్నాను. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, నేనైనా మీరైనా ఒక మార్గాన్ని అనుసరించాలనుకున్నప్పుడు ఆ మార్గాన్ని కొంతకాలం అనుసరించగలం. కానీ దేవుడి సహాయం మనకుంటే ఖచ్చితంగా మనం పరిపూర్ణ అవ్వగలం. ఏమవగలం? ఎందుకంటే మనం పరిపూర్ణ అవ్వడానికే దేవుడు మనల్ని పిలిచాడు ఈ భూమి మీద. హల్లెలూయా. మొట్టమొదటి నువ్వెవరు అంటే, విలువ పెట్టి కొనబడిన వ్యక్తి. ఎవరు విలువ? ఇప్పుడు నేను మాట చెప్తాను. మీరు ఈ కరపుల ఒక 50 రూపాయలు, ఈ బాటిల్ 600. దేనికి ఎక్కువ విలువ ఇస్తారు ఈ రెండింటిలో? బాటిల్. ఎందుకో చెప్పండి? అది వస్తువు ఇది వస్తువే కదా. ఎందుకు విలువ ఇస్తామంటే విలువ ఎక్కువ కాబట్టి. ఏం కాబట్టి? ఈ ప్రపంచంలో ఒక మనిషికి అత్యధికమైన విలువ ఏంటో తెలుసా? ఆ వ్యక్తి ప్రాణం. ఏంటది? నేను మాట చెప్తానంటే, ఒక మంచి ధనవంతుడి దగ్గరకు వచ్చి వేగ మీద కత్తి పెట్టి నీ ప్రాణం కావాలా డబ్బులు కావాలంటాడు. ఏమంటాడు? ప్రాణం కావాలంటాడు. ప్రాణమే కావాలంటాడు. ప్రాణం పోతే డబ్బు ఏం చేసుకుంటాడు? అంతే కదా. మనిషి జీవితంలో ప్రాముఖ్యంగా మనిషికి విలువైంది ఏదైనా ఉందంటే అదే ప్రాణం. మనిషి ప్రాణం మంచి స్థాయిని బట్టి విలువ ఉంటుంది. ఎమ్మెల్యే తెచ్చిపోయాడు అనుకో, ఆడిది సావే, మామూలుగా అడుక్కునేవాడిది సావే. ఆడి సావుకి ఎమ్మెల్యే సావుకి తేడా ఉందా లేదా? ఎమ్మెల్యే చచ్చిపోతే ఎంత అడవిడి చేస్తారు, అదే ఒక సీఎం చచ్చిపోతే ఎంత అడవిడి చేస్తారు. అంటే స్థానాన్ని బట్టి ప్రాణానికి విలువ ఉంటుంది. అవునా కాదు? ఈ ప్రపంచంలో, ఈ లోకంలో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ఇచ్చి నిన్ను నమ్ముకున్నాడు. హల్లెలూయా. ఎవరి కొరకు? మీకు విషయం తెలుసా? మీ విలువ ఎంత అంటే
ఆయన ప్రాణం ఏంటది నమ్మరా? చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం దయచేసి అందరూ తీయండి. 20వ వచనం చూడండి. 6వ అధ్యాయం 1 కొరింథీ రాసిన పత్రిక పేజీ నెంబర్ 149. చూడండి స్పష్టంగా ఏం రాసింది? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు దేన్ని పెట్టి కొనబడ్డారంట? చెప్పండి. చూడండి 19 చదివితే మీకు బాగా అర్థమైంది. ఈ దేహంలో దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. మీలో పరిశుద్ధాత్మకు ఆయన ఉన్నది. నేను చదువుతా వినండి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎదుగురా. మీరు మీ సొత్తు కాదు. గుర్తుపెట్టుకోండి. ఒక క్రైస్తవుడు ఎందుకు లోకానికి సంఘానికి వ్యత్యాసం ఉండలేదా? ఎందుకు లోకానికి వ్యత్యాసంగా బ్రతకాలంటే మొట్టమొదట మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డారు. దేని పెట్టి కొనబడ్డారు? మీరు విలువ ఏంటో తెలుసా? యేసయ్య ప్రాణమే మీ విలువ. ఒక వ్యక్తి తన ప్రాణం కన్నా దేన్ని ఎక్కువ ఖచ్చితంగా ప్రేమించడం. అలాగే దేవుడు తన ప్రాణాన్ని నీకు ఇచ్చి నేనేం చేశాడు తెలుసా? పవిత్రుడిగా చేశాడు. ఏం చేశాడు? చూడండి, మీరు మీ సొంత కాదు, విలువ పెట్టి కొనబడ్డారా. విలువ ఏంటో తెలుసా? దేవుని ప్రాణం. ఏంటది? అంతేనా కదా? ఇప్పుడు మీరు బాప్తిసం తీసుకున్నారు, నమ్మి ఏమి నమ్మారు? అసలు ఎందుకు బాప్తిసం తీసుకున్నారు? కొంతమందికి అసలు బాప్తిసం అంటే ఏదో మంచి జరిగిద్దని, శుభం జరిగిద్దని తీసుకుంటారేమో. కొంతమంది పెళ్ళి తీసుకుంటారు. అది విచిత్రం. మరి ఎక్కడా లేదు బైబిల్లో. ఎందుకు బాప్తిసం తీసుకున్నాం తెలుసా? మనం ఆయన రక్తం చేత కొనబడ్డాం. ఎవరి చేత? లోకంలో మనం అపవిత్రతలో ఉండగా, లోకంలో మనం బంధించబడి ఉండగా, లోకంలో మనం అనేకమైన చూడండి దురాత్మ చేత పీడించబడుతుండగా ఆయన రక్తం చేత దేవుడు మనల్ని విడిపించాడు. కాబట్టి మనం ఎవరో తెలుసా? విలువైన వ్యక్తులు. ఎవరో? సైతాన్ వచ్చి నువ్వు విలువైన దానివా, నువ్వు పాపాత్మురాలు, నువ్వు అట్ట అన్నాడు అనుకో, ఖచ్చితంగా మీరు ఆడితే ఏం చెప్పాలి తెలుసా? నేను దేవుడికి విలువైన వ్యక్తి. అసలు విచిత్రం చేద్దాం వినండి. దేవుడు పాపం ఉండగా నేను ప్రేమించాడా? నువ్వు పరిశుద్ధంగా ఉండగా ప్రేమించాడా? ప్రశ్న సమాధానం చెప్పాలి. నువ్వు పాపంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించాడా? నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు నిన్ను ప్రేమించాడా? నువ్వు పాపంలో ఉన్నప్పుడు నీ కోసం రక్తాన్ని చిందించాడా? పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు రక్తాన్ని చిందించాడా? స్పష్టంగా ఏమో తెలుసా? మనం ఇంకొను పాపులు పెట్టగానే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని శిలువలో అర్పించాడు. అంటే నువ్వేదో పరిశుద్ధులు అని ఆయన భూమి మీదకి వచ్చి నీ కొరకు ప్రాణాన్ని పెట్టలా. మందిరానికి వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు, పాపులు కాబట్టే, మనం పాపాత్ములు కాబట్టి ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న మనం మార్పు లేని వ్యక్తిని చూసి, లోకంలో ఉన్న వ్యక్తిని చూసి ఏం చేస్తాం? కొంతమంది అసలు ఎదుటి మరీ తక్కువ చేస్తారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నువ్వు నిజంగా అసలు దేవుడి ప్రేమను అర్థం చేసుకున్న వ్యక్తి అయితే ఏ వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడో ఆ వ్యక్తి పరిస్థితిని చూడవు. ఖచ్చితంగా చెప్తున్నా. నా దృష్టికి ఒక వ్యభిచారి నా దృష్టిలో పడినా, ఒక నీతిమంతుడు నా దృష్టిలోకి వచ్చినా నేను ఇద్దరిని సమానంగా చూస్తా. స్త్రీలు ధైర్యంగా ఈ రోజే చెప్పగలను. ఒక వ్యక్తి పాపాత్మురాలు లేదా ఒక వ్యక్తి పాపాత్ముడు అని చెప్పేసి ఆడు పాపి నేను పరిశుద్ధమైన ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండదు. రెండోది ఏంటంటే నా దృష్టి ఎలా ఉంటుందో తెలుసా? ఖచ్చితంగా ఆడు మాట్లాడే దృష్టి నాలో ఉంటుంది. అందుకే మా వాడి పోయినసారి నేను అవకాశాలు ఇచ్చాను. మనం ఆ సాక్షి చెప్తే ఏం చెప్పాడు? నేను ఎన్నిసార్లు తిరిగి వచ్చిన మా వాడు ఎంత ప్రేమించాడు నన్ను అని చెప్పేసి చాలాసార్లు ఏడ్చి నా దగ్గర చెప్పాడు. నేను ఏం చేయలేదు, నీకోసం నువ్వు మాత్రం నా కొరకు చాలా చేసావు ఏడ్చాడు చాలాసార్లు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మారు మనసు పొందడానికి అవకాశం నేను ఖచ్చితంగా ఇచ్చాను చాలాసార్లు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనం పాపులమైనా దేవుడు మనం ప్రేమించి మన కొరకు ప్రాణాలు పెట్టాడు. కొన్నిసార్లు మనం జారిపోయినప్పుడు, కొన్నిసార్లు మనం తగ్గిపోయినప్పుడు నేను వదిలేస్తాడా? ఖచ్చితంగా వదలు. చాలా మంది ఎందుకో దేవుడు ఈ విషయాన్ని చెప్తున్నాడు. చాలా మంది ఈ ఫీలింగ్ ఉంది, దేవుడు నన్ను వదిలేశాడు, నేను పాపాత్మురాలని, నేను అంటా నేను ఎట్టా అంట. దేవుడి దృష్టిలో నువ్వు పాపివి కాదు. ఒకసారి నాతో కూడా చెప్పండి, దేవుడి దృష్టిలో నేను పాపిని కాదు. నువ్వు నిజంగా ఎప్పుడు పాపిగా తెలుసా? మార్పు మనసు పొంది బాప్తిసం తీసుకోకపోతే నువ్వు పాపి. నాకు మాట చెప్తే అర్థం కావాలి. నీతిమంతుడి ఒప్పుకోలు వేరు, పాపాత్ముడు ఒప్పుకోలు వేరు. నీతిమంతులు ఆ మాట గుర్తు పెట్టుకో. నీతిమంతులు 7 సార్లు పడినను లేచు. నీతిమంతుడు 7 సార్లు పడిపోతే వాడు నీతిమంతుడా అనీతిమంతుడా? అక్కడ ఏముంది? నీతిమంతుడు 7 సార్లు పడినను, నీతిమంతుడు పడిపోయిన నీతిమంతుడే
బంగారాన్ని తీసుకెళ్లి బురదలో పడేసాను అంటే నేను ఆ బంగారానికి వాల్యూ పోయిద్దా? పోనీ పెంట కుప్పలు వేసాను వాల్యూ పోయిద్దా? దాన్ని తీసి మళ్ళీ అక్కడ ఇస్తే దాని వాల్యూ దానికే ఉంది. అలాగే ఒకసారి దేవుడిని రక్షించిన తర్వాత, దేవుడు ఒకసారి నేను దర్శించిన తర్వాత ఎన్నడూ నీ విలువ పోదు దేవుని దృష్టిలో. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు లోకానుసారం ఒకవేళ దేవుడిని నమ్ముకొని పోతే తాట తీసైనా తీసుకొస్తాడు దేవుడి దగ్గరికి. ఏం చేస్తాడు? దేవుడు ఎందుకు నీ జీవితంలో శ్రమలు అనుమతిస్తున్నాడంటే నీ మార్పు కొరకు మాత్రమే తప్ప నిన్ను నాశనం చేయడానికి కాదు. దేవుడు నిన్ను నాశనం చేయడానికి శ్రమలు ఇస్తే జీవితంలో మనం ఎన్నోసార్లు నాశనం అయిపోవాలి, నేనైనా మీరైనా. అంతేనా కదా? మనం ఎవరు అంటే విలువ పెట్టి కొనకొండి వారు. ఒకసారి 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడినది మీరు ఎరుగుతారు కదా. చూడండి, మీరు ఏం ఎరగాలి? మీరు వెండి చేత బంగారం చేత కాదు విమోచించబడింది, నిర్దోషమైన క్రీస్తు రక్తం చేత మీరు ఏం చేయబడ్డారు? విడిపించబడ్డారు. తర్వాత చూడండి, ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడేది కానీ తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము పడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడింది. చాలు. చూడండి, దేవుడు ఖచ్చితంగా ఆయన రక్తం చేత మనల్ని శుద్ధి చేశాడు. ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిపించాడు. అసలు మీకు ఇంకో విషయం తెలుసా? ఖచ్చితంగా మనం ఎప్పుడైతే మారు మనసు పొంది ముందుకు పోతున్నామో మన పైన కొన్ని దాడులు ఉంటాయి. ఏముంటాయి? ఖచ్చితంగా మొన్న నేను చెప్పాను, ప్రతి క్రైస్తవుడు యుద్ధరంగంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? మన శత్రువు కంటికి కనిపించినాడు. అదేం కాదు తెలుసా? ఎట్లయినా సరే నిన్ను గాయపరచాలనుకుంటాడు. ఎందుకో చెబుతాను, మీరు కనుక గాయపరచబడితే మీరు ఖచ్చితంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ప్రణాళిక వేసినా మీరు ఉండలేదు. ఎందుకంటే నేనున్నాను. నేను ఆత్మీయంగా ధైర్యంగా ఉంటేనే మీకు ధైర్యం చెప్పగలుగుతా. ఆత్మీయంగా నేను ప్రార్థన ఎదిగితేనే మీకు ప్రార్థన చెప్పగలుగుతా. నేను ప్రార్థన ఎదగకుండా, నేను ఆత్మీయత ఎదగకుండా, నేను విశ్వాసం ఎదగకుండా మీకు ఏమి చెప్పలేను, నేర్పలేను. ఎందుకంటే నాలో ఉండాలన్నమాట, మిమ్మల్ని మండించాలంటే. అంతే కదా? ఒక కొవ్వొత్తి వెలగాలంటే ఆరిపోయిన కొవ్వొత్తి వెలిగించిద్దా? మండే కొవ్వొత్తి వెలిగించిద్దా? నిన్ను ఆత్మాలను వస్తాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు అనేకులు వెలిగిస్తావు కాబట్టి. ఖచ్చితంగా ఈ రాత్రికాల సమయంలో చెప్తున్నా, మీరు విలువైన వ్యక్తులు. సమాజానికి విలువ లేకపోవచ్చు, మీ ముందు చూస్తే సమాజం తెలియదు అనుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం సమాజం చూసినట్టు మిమ్మల్ని చూడలేదు. గుర్తుపెట్టుకోండి విషయం. సమాజం వేరు, దేవుడు వేరు. ఒకసారి నాతో పాటు చెప్పండి, సమాజం వేరు, దేవుడు వేరు. అందుకే దేవుడు స్పష్టంగా ఏం చెప్పాడంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు అన్నాడు. ఖచ్చితంగా ఒకవేళ మనం మన జీవితాన్ని సరి చేసుకున్నాం. ఎందుకంటే మన జీవితాలు అనేవి ఒక జంతువులాగా పుట్టి చచ్చిపోవడానికి కాదు. మనల్నంటూ దేవుడు రక్షించాడంటే, మనల్నంటూ దేవుడు పిలిచాడంటే, పిలిచినందుకు మన పట్ల ఒక ఉద్దేశం ఉందని. ఏముంది? నీ పట్ల ఉద్దేశం లేకపోతే దేవుడు నేను పిలవడు. ఒకవేళ నీ పట్ల ఉద్దేశం లేకపోతే అసలు నీకు వాక్యం కూడా అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పే వాక్యం అనేది నీకు అర్థం అవుతుందంటే నీ పట్ల దేవుడి ఉద్దేశం ఉందని అర్థం. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? ఎన్నడూ ఏ పరిస్థితిని బట్టి కృంగిపోకూడదు. ఏం చేయకూడదు? ఏ పరిస్థితిని బట్టి కూడా మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన తలాంతును నాశనం చేసుకోకూడదు. తలాంతును వృద్ధి చేసుకోవాలి. రెండోది ఏంటంటే దేవుని సహాయాన్ని అడుగుతాం మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. చాలా మంది ఏమనుకుంటారంటే భక్తి జీవితం ఎదగడం అంటే, ఒక ఆయన పాట పాడాడు. ఆ పాట నేను తప్పు చేసి మాట్లాడతలేదు కానీ జనరల్ గా చెప్తున్నా, ఊహలోనైనా పాపం చేయని పవిత్రతని దేవుడిని అడిగాడు, పాట రాశాడు. కానీ మనిషికి ఊహలో సైతము పవిత్రత కావాలని దేవుడు ఒకవేళ ఇస్తే మంచిదే, కానీ ఊహలో పవిత్రత చాలా కష్టం. అది మనకు రావాలంటే సాధన చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు మన ఊహలో కొన్నిసార్లు, మన తలంపులో కొన్నిసార్లు పడిపోయినప్పుడు ఈ తలంపుల్ని బేస్ చేసుకుని ఒకడు వస్తాడు, సైతానుడు. వాడు వచ్చి నాకు తెలుసా, నీ తలంపులు సరిలేవు, నువ్వు సరిలేవు, కాబట్టి నువ్వు దేవుని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వెళ్ళదు, వేస్ట్ అని చెప్పేసి నేను కించపరిచి లోకంలో తీసుకుపోతాడు. ఖచ్చితంగా చెప్తే ఒకవేళ మీరు బలహీనులైతే మీరు చేయాల్సిన పని తెలుసా? మీ బలహీనతను బట్టి నేను బలహీనని వెనకపోవడం కాదు. మీరు బలవంతులు కాబట్టే మీకు కృప ఉంది. ఏముంది? మీరు బలహీనులు కాబట్టి ఆ బలహీనతను బట్టి దేవుణ్ణి ఆధారం చేసుకోండి. ఎవరు ఆధారం చేసుకోవాలి?
మీరు పొలం పనులు వెళ్తారు, కొన్నిసార్లు పొలం మోపు కట్టుకొస్తారు. మీరు మోసే పొలం మోపు మీరు ఎత్తుకోలేదు, కొన్నిసార్లు మీరు ఎత్తుకోలేరు కాబట్టి మీరు ఏం చేస్తారు? నా బతికిందే నేను ఎత్తుకోలేను పడేది వస్తారా? రేపే ఒకటి సహాయం అడుగుతాం, అవునా కదా? నీ జీవితంలో బలహీనుడు అయినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఇక నా బతికిందే పోవటం కదా, వెనక్కి బలవంతుడైన దేవుడు ఉన్నాడు, ఆయన సహాయాన్ని నువ్వు అడగాలి. ఏం చేయాలి? ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితంలో దేవుడు నిన్ను అందరూ విడిచిపెట్టేయచ్చు, కానీ దేవుడు నిన్ను అన్నడు విడిచిపెట్టడు. మనుషుల తలంపులు నిన్ను ఒకవేళ తక్కువ చేయొచ్చు, కానీ దేవుడు అన్నడు నిన్ను తక్కువ చేయడు. దేవుడు తక్కువ చేయడానికి నేను పిలవలా, దేవుడు నిన్ను వదిలేయడానికి పిలవలా, నువ్వు నరకానికి పోవడానికి దేవుడు నిన్ను పిలవలా. ఖచ్చితంగా చెప్తున్నాను, మనం దేవునికి విలువైన వ్యక్తులం. ఈ భూమి మీద మనమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవునికి విలువైన వాడు. ఎవరో చెప్పండి సార్? భూమి మీద ప్రతి మనిషి దేవునికి విలువైన వ్యక్తి. ఎందుకో తెలుసా? అందరూ కూడా దేవుడికి పిల్లలు కాబట్టి. వాడు ఏ కులమైనా, ఏ మతమైనా, వాడు ఏ పని చేసినా, వాడు ఎంత తోడైనా సరే అన్నిటిగా. మా ఆఖరి క్వశ్చన్ చూసుకుందాం. యోహాన్ సువార్త, యోహాన్ పత్రిక తీసి 12వ అధ్యాయం 26వ వచనం. 1వ యోహాన్ పత్రిక 12:26. సారీ, సువార్త, యోహాన్ సువార్త 12:26. నన్ను సేవించిన ఎడల చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను వెంబడింపవలెను. దేవుడిని కనుక ఒక వ్యక్తి సేవిస్తుంటే, అంటే ఆయన దగ్గరకు వస్తే మనం చేయాల్సిన పని తెలుసా? ఆయన వెంబడించాలి. ఏం చేయాలి? చాలా మంది దేవుడి దగ్గరకు వచ్చి అనుకుంటారు, మొక్కెత్తి నా పని అయిపోతుంది, బాప్తిజం తీసుకున్నా కదా మూల కూర్చొని నా పని అయిపోతారు అనుకుంటారు. కానీ బాప్తిజం తీసుకోవడం నీ పని అయిపోదు. నువ్వు మూల కూర్చుంటే ఖచ్చితంగా నువ్వు అపరిపూర్ణుడివి, సంపూర్ణతకు రాదా. నేను మాట చెప్తా వినండి. పిల్లోడు పుట్టినోడు పుట్టినట్టే ఉంటే అది పరిపూర్ణం వచ్చినట్ట. పుట్టాలి, పెరగాలి, తర్వాత వాడు చేయాల్సింది. ఇప్పుడు నేను పుట్టంగానే అన్న మామూలుగా బైబిల్ తీసుకుని మైకి తీసుకుని వచ్చాను, పుట్టాను, తిరిగాను, దేవుడు దర్శించాడు, మారాను, బైబిల్ కాలేజీకి వెళ్ళా, మన తర్వాత వచ్చాను, సేవ చేస్తున్నాను. ప్రాసెస్ అంతా ఇప్పుడు పుట్టి కొన్ని సంవత్సరాల తర్వాత జరిగేది. ఈరోజు మార్మోస్ పొందావు, బాప్తిజం తీసుకున్నావు, క్రీస్తులో నూతనంగా పుట్టావు. పుట్టినోడు పుట్టినట్టే ఉంటే ఏ బతుకంతే అంతేనా? బతుకంతా చర్చిలో పడిన పాప నేను ఆడుతున్నాయినా. ఎంత కామెడీ అంటే సంవత్సరాల మంది వచ్చి మేము పాపులో నడుతాను. ఇంకా నువ్వే నడవలేకపోతే ఎవరు నడిపిస్తారు సమాజాన్ని? ఖచ్చితంగా దేవుని కొరకు మనం లేవాలి. ఎలా లేవాలి తెలుసా? స్త్రీలు అయితే ఏస్తేర్లా లేవాలి. ఎలా లేవాలి? ఏస్తేర్లాగా అంటే ఎంత నీరసంగా చెప్తున్నారు. దెబోరా లేవాలి మనలో. ఎవరో దెబోరా అంటే ఎవరు తెలుసా? ప్రవక్తని. మేము అనుకోదు మేము స్త్రీలు అంటే మేము బలహీనం అని అనొచ్చు. ఎవరు చెప్పాడు స్త్రీలు బలహీనలని? దేవుడు స్త్రీలను బలంగా వాడుకున్నాడు. మిరియాం ప్రవక్తని. మిరియాం ఎవరో స్త్రీయే కదా, మిరియాం స్త్రీయే, మిరియాం ప్రవక్తని. అలాగే దెబోరా అనే స్త్రీ ప్రవక్తని న్యాయాధిపతిగా కూడా చేసింది. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, దేవుని కొరకు దేవుడు ఖచ్చితంగా మీకంటూ ఏదో ఇచ్చాడు. మీకు అది మీకు తెలుసు. నేను అనుకుంటే నాకేం ఇచ్చాడు, నాకేం ఇవ్వలేదే అనుకుంటుండేవాడు. నాకు చాలా డౌట్లు వచ్చాయి. ఎట్లా ఎవరైనా చెబుతుంటే దేవుడు నీకంటూ ఇస్తాడు, నీకంటూ ఇచ్చి దాన్ని వాడుకున్నాడంటే నాది ఇచ్చిండే. ఎవరికో ఇచ్చింటారా, ఆయన పెద్ద టాలెంట్ నాకు లేదు కదా అనుకుంటుండేవాడు. ఖచ్చితంగా మీకు స్వరం ఉందా? అందరికి పాటలు పాడటం రాదు, అందరికి వాక్యం చేయడం రాదు, అందరికి వాక్యం అర్థం కాదు. ఒకటికి ఎదుటి వాళ్ళు చెప్పడం ఇంట్రెస్ట్. ఏం చెప్పడం అంటే ఇంట్రెస్ట్ నీకు ఉంది. నీకు ఉందంటే దేవుడు ఇచ్చాడు. నీకు అర్థమవుతుందా? ఎదుటివాడికి చెప్పే ఆలోచన అందరికి ఉండదు. 2, ఎదుటివాడి సమస్యలో వచ్చినప్పుడు నాతో నేను మనసు పుట్టింది నీకు. అలా పుడుతుందంటే కారణం ఏంటంటే దేవుడు నువ్వు ఇతరుల కొరకు ప్రార్థించే వ్యక్తిగా నిన్ను చేశాడు. నీకంటూ దేవుడు ఏది ఇచ్చాడు అది గ్రహించండి. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ఈ రోజు నుంచి నాకేది ఇచ్చాడో దాన్ని నేను గ్రహిస్తా. మీరు అనుకోవచ్చు నాకు చదువు లేదు, నాకు ఇది లేదు, నేను అంత భక్తి పరాలు కాదని. కానీ మీలో ఉన్న భక్తి మీకు తెలియదు. చెప్పండి సార్, నాలో ఉన్న భక్తి నాకే తెలియదు. ఎవడో తెలుసు? అపవాదికి తెలుసు. ఎందుకంటే మనం కొన్నిసార్లు మనం తక్కువ చేసుకుంటా ఉంటాం. ఒకసారి మనం ఏమైందంటే, నేను బాగా అర్థంగా చెప్తాను. పాస్టర్ గారు మీటింగ్ పెట్టాను కదా, మా అమ్మ చనిపోయిన తర్వాత మా పాస్టర్ గారు ఉదయం బాప్తిజ కార్యక్రమం ముందు రోజు ప్రభాకర్ గారు వచ్చారు తూర్పుగోదావరి నుంచి. మా చిన్నమ్మకి బాగోకపోతే మా ఇంట్లో ఉంటుంది, ప్రార్థన చేస్తున్నాం. ఆమెలో చాలా సంవత్సరాల నుంచి దురాత్మ ఉంది. దేవుడు నాకు అది ముందే చూపించాడు. దురాత్మ ఉంటే
ఆయన ప్రార్థన చేద్దాన్ని బయటపెడింది. ఎవరు ప్రార్థన చేద్దంటే నేనేమనుకున్నానంటే ఆయన ఎండగొడతాలే అనుకున్నా. అనుకుని చూస్తాను ఓడినా నుంచోలా నుంచి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దా అని వెనకాల నుంచి ఊరుతున్నదా మీద. నేను ఒకరిని ఇట్లా ప్రార్థన చేస్తాను అనుకున్నాను. నేను చేసేది పని చేస్తున్నా దీని మీద అనుకుంటున్నాను. ఎందుకంటే అది నాకు రిప్లై ఇవ్వట్లా. నేను దాని వెనకాల ఉన్నాను, అదేమో ముందుంది. ఆయన చేసి ప్రార్థన చేస్తాను. చాలా సేపు చేశాడు, అరగంట దాకా చేసేట్లే కదా. నేను అంటాను అంటే ఇదేమో మామూలుగా ఆయనతో మాట్లాడుతుంది కదా. నేను మనసులో అనుకున్నా ఇది పని చేస్తుందా లేదా, నేను చేసేది ఫలితుందా లేదా, నేను ఒకవేళ విడుదల చేసేది రిలీజ్ అవుతుందా లేదా అనుకున్నా మనసులో. అంటే దేవుడు నాకు ఇచ్చిన మనం ఊపిలో నేను అభినంచాను అన్నాడు. అది ఆడికి తెలుస్తుంది, మీకు తెలియదు, నాకు తెలియదు. సరే కాసేపు అయింది బాగుండి అట్ట శాతం ఆపకుండా ఒక్కసారి ఆయనతో మాట్లాడేదల్లా ఇట్ట తిరిగి నా కాలం పట్టుకున్నాను. ఇందాక నుంచి చూస్తాను, నువ్వు ఏంట్రా నా మీదకే అన్నాను. అంటే నేను చేసేది ఫలితంగా లేదా. నాకు డౌట్ వచ్చింది, అరే అసలు నేను చేసేది పని చేస్తుందా లేదా అని. అప్పుడు క్లారిఫై అయింది. అంటే ఇక్కడ ఏకీవించి ప్రార్థన చేసేటప్పుడు శక్తి విడుదలైంది అనమాట. నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకు విషయం చెప్తున్నానంటే అపవాది కొన్నిసార్లు ఏం చేసిందంటే మోసం చేస్తుంది. ఏమని, నువ్వు బలహీనుడివి, నీ వల్ల కాదు. చాలా సార్లు నేను మా పాస్టర్ గారితో ఉన్నప్పుడు దురాత్మను బట్టి నన్ను తీసుకొస్తే అయ్యేం చెప్పేది ఏమని అంటే, నీ వల్ల కాదు నన్ను వదలపడతావు అని. ఎవరేది ఎవరు నన్ను కాదు, మా పాస్టర్ గారిని. అప్పుడు నేను అనేవాడు, నా వల్ల కాదు, నేను నాలో ఉన్నవాడి వల్ల అయితే అనేవాడు. ఎందుకు విషయం చెప్తానంటే కొన్నిసార్లు మనల్ని బలహీనపరుస్తాయి. ఎందుకంటే నీలో ఉన్న బలం నీకు తెలిస్తే ఖచ్చితంగా నిన్నవి ఏం చేయలేవు, ఆపలేవు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు బలవంతులే కానీ బలహీనులు కాదు. మీరు బలహీనం మనసపడుతున్నారంటే అది దేవుడి నుంచి వచ్చే స్వరం కాదు. ఇద్దరు మనతో మాట్లాడతారు, ముగ్గురు మనతో మాట్లాడతారు. గుర్తుపెట్టుకోండి. ఎంతమంది చూపించండి ఒకసారి. ముగ్గురు. ఒకటే నీ మనస్సాక్షి. ఏంటది? నీ మనస్సాక్షిని ఇద్దరు వాడుకుంటారు. ఒకటి దేవుడు, రెండు దెయ్యం. ఏంటది? మీరు అనుకోవచ్చు, నా మనస్సాక్షి చెడ్డ ఏం చెప్పట్లేదండి, నేను చేసినవి నాకు చెబుతున్నాయి అని చాలా మంది అనొచ్చు. దేవుని దగ్గర ఒక వ్యక్తి తన పాపాన్ని ఒక్కసారి ఒప్పుకున్నప్పుడు తిరిగి పదే పదే అది జ్ఞాపకం వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, అది అపవాది మిమ్మల్ని బలహీనపరచడానికి మీకు జ్ఞాపకం చేస్తుంది. ఒక్కసారి నువ్వు పశ్చాత్తాపంతో దేవుడి దగ్గర క్షమాపణ అడిగినప్పుడు దేవుడు ఎన్నడూ దాన్ని జ్ఞాపకం చేసుకోడు. అసలు దేవుడే జ్ఞాపకం చేసుకోనంటే అసలు మీరెవరండి బాబు, నాకు అర్థం కాదు. ఇప్పుడు నా దగ్గర మీరు అప్పు తీసుకున్నారు, నాకు ఇవ్వాలంటేదమ్మా క్షమించానన్నా కూడా అట్టంటారు. ఏంటంటే నేను తీసుకున్నాను కదండి అంటే మేము మంచిగా అన్నాడా పిచ్చారన్నాడా? దేవుడే నేను క్షమించానరా బాబు, నీ పరిశుద్ధులు నాయన, నీ కొరకు కొన్ని ఇచ్చానరా, దాన్ని వాడుకొని ప్రజలు రక్షించడానికి దేవుడు నీతో మాట్లాడదంటే ఇంకా నేనంతే, నా పరిస్థితి అంతే. లోకం వైపు లోకానుసరమైన పరిస్థితి వైపు చూడద్దు. నాకు నేను నా గురించి రాసిన పత్రిక చదువుతుంటే కళ్ళని నీళ్ళు తిరిగి పౌలు గారు ఒక మాట అంటాడు, ఈ లోకానుసారమైన వాటి మీద నేను దృష్టి పెట్టట్లా. ఈ లోకంలోనికి కరువు వచ్చిందంట, వస్త్రహీనత వచ్చిందంట, తన్నులు పడ్డాయంట, పిడుగుతూ పుట్టారంట, కొరడాలతో కొట్టబడ్డారంట, ఎన్నోసార్లు దిగంబరులుగా చేయబడ్డారంట. అసలు మనం అయితే దేవుడిని నమ్ముతావా? చిన్న శోధన వస్తేనే డౌట్ వస్తుంది, అసలు నిజంగా దేవుడు సూత్రాన్ని అంటాను నేను. లేదు మొత్తానికి వాళ్ళకి ఏదో జరుగుతుంది కానీ నాకు జరగదు. నాకు ఎందుకు జరిగింది, నీ అంత భక్తి పని కాదు కానీ మనకు అనిపిస్తుంది. కానీ పౌలు గారు చూడండి, ఎన్ని దెబ్బతిన్నా ఒకసారి పొక్కలు కొట్టినట్టు కూడా ఈడిచారు ఊరి బయట. అయినా అట్టాకి వచ్చి మన స్వార్థ చెప్పాడు ఆ ఊరు. ఎందుకు దేవుడు వదలాళ్ళు, ఎందుకు వదలలేదు తెలుసా? అది లోకం వైపు దృష్టి పెట్టాల, లోకానుసరమైన వాటి మీద దృష్టి పెట్టాల. నేను ఇంకో విషయం చెప్పనా, పౌలు గారు కూడా శోధించబడ్డాడంట. శోధించబడ్డాడా లేదా? అందుకే ఏమంటాడంటే ఒకసారి చూడండి, కొరింథీ రాసిన పత్రికలో అనుకుంటా, ఒకసారి దీనందరూ ఒకటో కొరింథీ రాసిన పత్రిక ఆఖరిలో ఉంటుంది ఒక మాట. కొరింథీ రాసిన పత్రిక ఏముంటదంటే, నేను గాలిని కొట్టినట్టు కొట్టట్లేదు, అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టునైపోతానేమోనని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటాడు. అది ఖచ్చితంగా రోమీయులకు రాసిన పత్రిక నుంచి కొరింథీ రాసిన పత్రికలో ఒక్కసారి అవసరం ముగించుకుందాం. కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ రాసిన 9వ అధ్యాయం 27వ వచనం.
గాలిని కొట్టినట్టు గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు అని ఒకవేళ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమోనని నా శరీరంను నలగగొట్టుకొని నా శరీరం నల్లగొట్టి దానిలో దానిని లోపరుచుకుంటున్నా. అంటే ఇప్పుడు పౌలు గారు శోధించబడ్డాడా? శోధించబడ్డాడు కానీ శోధనకు లోనవల. శోధించబట్టం వేరు, శోధనకి. కొంతమందికి అపవాది ప్రేరేపణ ఎత్తినప్పుడు వాడు ఏం చేస్తా తెలుసా, వెంపటి దేవుని సహాయాన్ని అడిగి దాన్ని మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టుకుని ఏం చేస్తా తెలుసా, భలే ఉంది ఆలోచన, జరిగితే బాగుంటది, చోటిస్తారు. చోటిచ్చినప్పుడు ఏమైంది తెలుసా, ఆటోమేటిక్ మీరు పాపాలను పెట్టుకుంటారు. ఒకవేళ దిగజారుతున్నామని మనకు అర్థమవుతుంటే, ఆత్మీయంగా మనలో శక్తి తగ్గుతుంది అని మనకు అనిపిస్తే వెంపటి మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలి? ఎంతో మంది చెప్పాను నేను, దేవుడు కృప ఏంటంటే ఉపవాసం ఉంటే దేవుడు మరలా తిరిగి మీ శక్తిని మీకు అనిపిస్తాయి. ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఉపవాస ప్రార్థన అనేది సంఘాల్లో చాలా కరువు అయిపోయింది. ఏమైంది? ఉపవాస ప్రార్థన అంటే బిల్లుగా తిని ఉపవాస ప్రార్థన టైట్లు పెడతారు అంతే. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఉండలేని వాళ్ళ సంగతి ఎవరిలో నేను. ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉండాలి, ఉండలేని వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు ఉపవాసం ఉండాలంటే మన శరీరాన్ని మనం ఏం చేయడానికి, నెలం కొట్టుకోవడానికి. ఖచ్చితంగా చెప్తున్నాను, మన దేవుని దృష్టికి విలువైన వ్యక్తులం కాబట్టి మన విలువను మనం మొదట గ్రహిద్దాం. ఏం చేద్దాం? ఒకసారి చెప్పండి, నా విలువను నేను గ్రహిస్తా. జరిగిపోయిన విషయాలు వద్దు, అయిపోయిన సంవత్సరాలు మనకు వద్దు. ఇప్పటి నుంచి ఆలోచిద్దాం. ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి. మీరు గంట క్రితం ఏం చేశారు అనవసరం, అరగంట ముందు ఏం చేశారు అనవసరం. ఇప్పటి నుంచి మీ లైఫ్ మార్చాం. ఇప్పటి నుంచి మీ జీవితాన్ని మార్చుకుంటే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని రాజ్యంలో మీరు దేవుని కొరకు ఒక సాధనంగా వాడబడాలి.